నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మొత్తం చెరువులు, కుంటలు ఎండిపోయి ఏ విధంగా ఎడారిగా ఉండేనో మీకు తెలుసు. బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నీటి సదుపాయం తెచ్చుకున్నాం. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో సుమారు 2.5 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి, పారినాయి. అదేవిధంగా కరెంటు ఎంత బాగా చేసుకున్నామో, ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఎంత అద్భుతంగా మనం చేసుకున్నామో మీకు తెలుసు. అదేవిధంగా అన్ని గ్రామాలు, పట్టణాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని, పచ్చని చెట్లతోని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలుసు. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. దీన్ని జిల్లా చేసుకున్నాం. సూర్యాపేటను మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. సద్దుల చెరువు అయితే ముద్దుల చెరువు చేసుకోగలిగినాం. సద్దుల చెరువు కాదు, దాన్ని చూసి పోయినసారి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా. సద్దుల చెరువు ఒక ముద్దుల చెరువుగా మారిపోయింది, అద్భుతమైన చెరువుగా మారిపోయింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. పేదవాళ్లకు పెన్షన్లు ఇచ్చుకున్నాం. 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసి పేద సాధాలందరినీ కాపాడుకున్నాం. లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసి గిరిజన జాతి యొక్క గౌరవాన్ని పెంచుకున్నాం. ఇట్లా దళిత బిడ్డలు ధనిక బిడ్డలు కావాలని కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన కార్యక్రమాలు. బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతా ఉండే. ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాళ్ళ నోటికి మొక్కాలి, ఎదురైన మాట చెప్పి మనల్ని మోసం చేస్తే 1.8% తోని మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం. సరే, ప్రజల ఆశీర్వాదం, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పనిచేస్తాం. కానీ ఈనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలే. చేసిన ఒక్క బస్సు హామీ కూడా కిరికిరిగా ఉన్నది తప్పితే అనుకున్న పద్ధతిగా లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మనం 2 విడతలుగా రైతులకు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తా ఉండే, ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా? అందరికి రాలేదు కదా. ఎవరికి వచ్చిందో దేవునికి ఎరుక. ఇప్పుడు అది ఉంటుందో ఊడగొడతారో కూడా తెలియదు. రైతు బీమా కూడా ఉంచుతారో ముంచుతారో తెలియదు. కరెంటు మాయమైపోయింది, బ్రహ్మాండంగా ఉన్న కరెంటు మాయమైపోయింది. మిషన్ భగీరథ నీళ్లు, అద్భుతంగా ఇంటింటికి వచ్చిన నీళ్లు, అవి కూడా మాయమైపోయినాయి. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్ద దేవులపల్లి నుంచి కానీ, ఇక్కడ అటు టేల్పాండ్ నుంచి కానీ, ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ₹1 టౌన్లో నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా పెట్టి రూపాయి ఛార్జీ లేకుండా మనం చేసుకున్నాం. సూర్యాపేటది ఒక విచిత్రమైన పరిస్థితి. 30 ఏళ్లు మూసి మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే 30 సంవత్సరాలు మురికి నీళ్లు తాగించినారు మనకు. అది కూడా మీ అందరికీ తెలుసు. ఆ బాధలన్నీ పొడగొట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపి, సార్ 20 రోజులైంది మేము వడ్లు తెచ్చి, 15 రోజులైంది ఇప్పటివరకు కాంటా పెడతలేరు, కొంటలేరు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? మీరు పరిగెత్తుండ్రి, ఉరుకుండ్రి, కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా,
నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు. లోన్ మాఫీ అయ్యిందా? అయ్యే అవకాశం ఉందా? నామం పెట్టినట్టేనా? మరి మనం ఏం చేయాలా? ఈ సందర్భంలో మనం ఏం చేయాలా? అన్ని హామీలు, దళిత బంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసినోనికే ఇస్తాం. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది. రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారిచ్చేది, కాలు మీద కాలేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేది. 3.5 కోట్ల టన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడ్డానికి వచ్చిన, జగదీశ్వర్ రెడ్డి గారు, నేను, కిషోర్ గారు అందరం కలిసి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు చూడ్డానికి వచ్చినాం. కేసీఆర్ వస్తుండనగానే కాలువల నీళ్లు ఇడవాలి, కేసీఆర్ ఇడికి వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి. ఈ నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా చేసినారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు. ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే 1 ఎకరం కూడా పంట ఎండేది కాదు. మరి ఏం జరగాలి?